1968వ సంవత్సరం లేదా 69 మొదట్లో అంటే జనవరిలో. బాబా శరీరం చాలించడానికి ముందు రోజుల్ని మణి ఎంతో విపులంగా చెప్తోంది. బాబా తన గదిలోనే ఉండేవారు. ఆ సమయంలో మేరీ బకెట్ అనేటటువంటి ఒక స్త్రీ ఆస్ట్రేలియా నుండి వస్తుంది. ఆవిడ బాబా ప్రేమికురాలు కాదు. కానీ ఇండియా మరి దేనికోసం వచ్చిందో తెలీదు గానీ, అక్కడ నుండి ఆస్ట్రేలియా నుండి బాబా ప్రేమికుడు పంపించినటువంటి సందేశాన్ని బాబాకు వినిపించడానికి మెహరాజాద్ వచ్చింది. ఆవిడ ఆహార్యం అంటే దుస్తులు అవన్నీ చాలా వింతగా ఉన్నాయి. ఆమెను మెహ్రా దగ్గరికి తీసుకువెళ్ళింది గోహెర్. అక్కడ మెహ్రా దగ్గర ఆవిడ పాట పాడుతుంది. ఈ పాట చాలా బాగుంది. బాబా కూడా వింటే బాగున్ను అంటూ బాబా అనుమతి పెడుతుంది మెహ్రా. బాబా అనుమతిస్తారు. ఆమె లోపలికి వస్తుంది. ఆమెను బాబా మే నెలలో నా దర్శనానికి రా. వచ్చే సంవత్సరం మే నెలలో నువ్వు నా దర్శనానికి రా పూనాకి అని బాబా చెప్పడం జరిగింది. ఆమె అలాగే అంటుంది. బాబా కోసం ఒక పాట కూడా పాడుతుంది. అలా ఆమె వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఆవిడ మెట్లు దిగి వస్తుండగా మణి ఆవిడ అంటే ఆవిడ ఎందుకు అట్రాక్ట్ అయిందో మనకు తెలీదు గానీ, ఆవిడని ఫిల్మ్ తీయాలి అని అనుకుంది. వెంటనే కెమెరా తీసుకొచ్చింది. రీల్ కూడా అందులోనే ఉంది. కాబట్టి ఆవిడ మెట్లు దిగుతున్నప్పుడు మెహ్రాతో పాటు ఆమెను కొంతసేపు ఫిల్మ్ తీసింది. తర్వాత మణి అంటోంది, "మన అవసరానికి ముందే బాబా అన్నీ అమర్చి పెడతారు." ఇవన్నీ చూస్తే మనకు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అంటే ముఖ్యంగా మండలి వారు. వాళ్లకు జరుగుతున్న విషయాలతో సంబంధం ఉండదు. అలాగా ప్రవాహంలాగా జరిగిపోతూనే ఉండేవి. బాబాతో జీవితం అంటే అలాగే ఎంతో ఏమాత్రము వెసులుబాటు లేకుండా, తీరిక లేకుండా చాలా వేగంగా జరిగిపోయేవి రోజులు. ఆయన యొక్క ఆదేశాలను పాటించడమే వాళ్ళ కర్తవ్యం. మరొక విషయం అనేది వాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఈ ఫిల్మ్ తీసిన తర్వాత ఆవిడ అంటోంది, మన అవసరాలకి ముందే బాబా అన్నీ అమర్చి పెడుతూ ఉంటారు. ప్రశ్నించడానికంటే మనలో ప్రశ్న ఉదయించడానికి ముందే సమాధానాలు కూడా ఆయన సిద్ధం చేసి పెడతారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం మనకి కనిపిస్తుంది అని చెప్తూ మేరీ బెన్నెట్‌ని ఫిల్మ్ తీశాక దాన్ని తాను ఆ కెమెరా ఒక అల్మైరాలో పెట్టింది. ఆ సమయంలో బాబా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఏమాత్రము దేనికి సమయం ఉండేది కాదు మండలి వారికి. బాబా అవసరాల కొరకు అందరూ సిద్ధంగా ఉండేవారు. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో, ఎవరితో ఏం అవసరం వస్తుందో అని వాళ్ళ వాళ్ళ స్వంత పనులు తొందరగా ముగించుకుని బాబాకు హాజరుగా ఉండేవారు. సరే, తర్వాత కొద్ది రోజులకే బాబా శరీరం వదిలిపెట్టడం, అలాగే అందరూ బాబా బాబా శరీరం ఉంచినటువంటి అంబులెన్స్‌తో కలిసి మెహ్రాబాద్ రావడము, ఇవన్నీ అనేక కార్యక్రమాలన్నీ కూడా త్వరగా జరిగిపోయాయి. ఎరిచి అంటాడు మణిని, "నువ్వు మెహ్రాబాద్ వస్తున్నావు కదా! నీతో పాటు కెమెరా తీసుకురా. కెమెరా తీసుకొచ్చి కొన్ని ఫిల్మ్స్ తీయి" అని చెప్పాడు. మణి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇది సమయమా? బాబా శరీరం వదిలిపెట్టారు. ఇంకా ఏమో వీళ్ళందరూ కూడా వీళ్ళకి సందేహంగానే ఉంది. బాబా ఏ క్షణంలోనైనా లేస్తారు అని కూడా వీళ్ళు వీళ్ళు నమ్మకం. కాబట్టి ఏమిటిది? ఇప్పుడా? ఇదా సందర్భం? ఫిల్మ్స్ తీసే సందర్భం ఇదా? ఏమిటి? ఎరిచ్‌కి పిచ్చి పట్టిందా? అని అనుకుంది. ఈ సమయంలోనా? అంటూ ఆశ్చర్యంగా చూసింది ఎరిచ్ కేసి. అప్పుడు ఎరిచ్ అంటాడు, "చూడు, మన గురించి ఆలోచించే సమయం కాదిది. బాబా ఏం కోరారో దాన్ని చేసుకుపోవడమే మన పని.
ఎంతమంది ప్రేమికులు, ప్రపంచం మొత్తం మీద ఎంతో మంది ప్రేమికులు ఈ సమయంలో ఇక్కడ ఉండాలని కోరుకుంటారో నీకు తెలుసా? ఎన్ని హృదయాలు తపిస్తాయో నీకు తెలుసా? అంటూ ఆవిడ ముఖం మీద నీళ్లు చల్లినట్లుగా చెప్పాడు ఈ సమాధానం. వెంటనే తేరుకుంది. నిజమే, ఇది మన గురించి మనం ఆలోచించే సమయం కాదు అని మణి గ్రహించి, ఇది కొనసాగింపు మాత్రమే. అంటే బాబా భౌతికంగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఏ విధంగా బాబా ఆదేశాల్ని నెరవేర్చారో, అదే విధంగా అప్పుడు కూడా అంటే శరీరం విడిచిన తర్వాత కూడా అదే విధంగా ఆయన ఆదేశాలు పాటించాలి. ఇది వాళ్ళకున్నటువంటి టార్గెట్. కాబట్టి బాబా కొరకు మాత్రమే చెయ్యాలి ఏదైనా సరే. ఈ జీవితంలో ఈ భాగం వేరే భిన్నమైనదేదీ కాదు. ఎప్పుడూ చేసేదే. బాబా ఆదేశాలు పాటించడం అనేది ఆయన శరీరంతో ఉన్నారా? లేదా? అనేది ప్రశ్న కాదు. ఆయన శరీ ఆయన ఆదేశాలు పాటిస్తున్నారా? లేదా? అనేదే ప్రశ్న. కాబట్టి బాబా కోరుకునేది చెయ్యడానికి అందరూ ప్రయత్నించాలి. అందువలన ఇది కొనసాగింపు మాత్రమే అంటూ మణి అనుకుంది. సరే బాబా, నీవు కోరుకునేది ఇదే అయితే మేము స్వీకరిస్తాం అని కెమెరా ఎక్కడుంది అని ఒక్కసారిగా ఆలోచించింది. అరే! కెమెరా ఎక్కడుందో, ఈ సందర్భంలో ఎక్కడ దొరుకుతుందో అంటూ వెంటనే వెళ్ళి తన అల్మైరా తెరిచింది. అక్కడే ఉంది. అందులో ఫిల్మ్ కూడా సిద్ధంగా ఉంది. మెహరాజాద్‌లో బాబా శరీరం ఉంచిన సమయంలో ఆమె ఎంతో అతి కష్టం మీద ఫిల్మ్ తీసింది. అది ఎంత కష్టమో అయినా కూడా ఆవిడ ఫిల్మ్ తీసింది. తర్వాత డాన్ స్టీవెన్స్ వచ్చాడు. అప్పుడు మెహరాబాద్‌లో ఆయన ఈ ఫిల్మ్ అంతా తీశాడు. మణి తాను తీసినటువంటి ఈ ఫిల్మ్‌ని డాన్‌కి ఇచ్చింది ఎడిట్ చేయమని. మనకిప్పుడు కెమెరాలు లేకపోతే వీడియో కెమెరాలు ఇవన్నీ కూడా మన ఫోన్‌లోనే ఉంటున్నాయి. మనకి ఇబ్బందేం లేదు. కానీ ఆ రోజుల్లో కెమెరాలతో అంటే డబ్బా కెమెరాలతో లోపల ఫిల్మ్ పెట్టి దానికి అన్నీ ఉండేలా చూసుకుని, ఆ కెమెరాతో ఫోకస్ చేసి ఫిల్మ్ తీసేవారు. లేదా ఫోటోలు తీసేవారు. వాటిని డార్క్ రూమ్‌లో డెవలప్ చేయాలి. దాన్ని ప్రింట్ చెయ్యాలి. ఫిల్మ్ అయితే దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి, అది ఫోకస్‌లో అంటే ఫిల్ము ఈ తెరపై చూడ్డానికి అనువుగా చూడాలి. అందువలన ఆమె ఆ ఫిల్మ్‌ని డాన్ స్టీవెన్స్‌కిచ్చింది. గురుప్రసాద్ దర్శనానికి వచ్చినప్పుడు అంటే ఏప్రిల్ నెలలో అంటే మే నెలలో దర్శనానికొచ్చినప్పుడు డాన్ ఆ ఫిల్మ్‌ని తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ ఫిల్మ్‌ని చూడాలి అని అనుకున్నారు. కానీ మణికి మాత్రం చూడాలని అనిపించలేదు. కానీ చూడాల్సి వచ్చింది. అంతలో ఆ ఫిల్మ్ ఓపెన్ చేశారు. దాన్ని ఒక తెర మీద ప్రెజెంట్ చేస్తున్నారు. అంతలో చేతిలో చిన్న సంచి, మరో చేతితో గిటారు పట్టుకున్న మేరీ బెనెట్ కనపడింది. అరే! ఈవిడిక్కడికెలా వచ్చింది? అనుకుంది మణి. అంటే 68లో 68 చివర్లో డిసెంబర్ నెలలో ఆవిడ వచ్చి ఉంటుంది బహుశా. ఆ సమయంలో మణి ఫిల్మ్ తీసింది. వెంటనే దాన్ని లోపల పెట్టేసింది. తర్వాత సర్దుదాము అని. అంతలో అనేక విషయాలు, అనేక సంఘటనలు జరిగాయి. డిసెంబర్ నెలలో మన దారా అమృతుల వివాహము, అలాగే మెహ్రా జన్మదినము ఇలాగా అందులో బాబా ఆరోగ్యం బాగోలేకపోవడము, ఇలా ఎవ్వరికీ తీరిక లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ మేరీ బెనెట్‌ని చూడగానే మణికి గుర్తుకొచ్చింది. అరే! ఆవిడ వచ్చినప్పుడు ఫిల్మ్ తీశాను కదా! ఆ ఫిల్మ్‌ని డాన్ కత్తిరించలేదు. బాబా ఆమెను మే నెలలో రమ్మన్నారు. ఆవిడ ఆ మే నెలలో వచ్చి అందరితో పాటు ఆ ఫిల్ము ఆవిడ కూడా చూసి ఉంటుంది. ఆమె గురుప్రసాద్‌కి వచ్చింది. తర్వాత 'బిగిన్ ద బిగిన్' మణి కెమెరాతో ఉన్నట్లే ఎప్పుడూ 'బిగిన్ ద బిగిన్' అనేటటువంటి పాట రికార్డ్‌ని కూడా దగ్గరే ఉంచుకునేది.
ఈ పాట గురించి మణి ఫ్యామిలీ లెటర్స్‌లో రాసింది మనం గతంలో చదువుకున్నాం. మణి అంటోంది, "కానీ చూడండి అవసరం రావడానికి ముందే బాబా ఎలా ఏర్పాటు చేశారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది" అని ఆ కథను చెప్తోంది. బాబా ఎప్పుడు అంటే తను బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. తాను ఎప్పుడు శరీరం వదిలిపెట్టినా 'బిగిన్ ద బిగిన్' అనే రికార్డుని ప్లే చెయ్యమని ముందరే ఇరిచ్‌కి అందరికీ చెప్పి ఉంచారు. కాబట్టి ఇరిచ్ హ్మ్. వెంటనే గుర్తుకొచ్చింది. మణితో చెప్పాడు. ఆ రికార్డు నిజానికి మణి చేతి దగ్గర లేదు అంతకుముందు. అంటే ఇదంతా కూడా మణి తన మండలి హాల్‌లో బాబా ప్రేమికులకు చెప్పే సంఘటనలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. 68 డిసెంబర్ నెల ఆ సమయంలో ఆ ఫిల్మ్ మాత్రం అంటే 'బిగిన్ ద బిగిన్' అనేటటువంటి రికార్డు ఆమె దగ్గర లేదు. మరి పోయిందో, ఎవరికైనా ఇచ్చారో ఆవిడకి గుర్తులేదు. ఆ విషయాలే చెప్తోందిక్కడ. ఆ రికార్డు తన చేతి దగ్గర లేదు. అది అన్ని రికార్డ్స్‌తో పాటు ఒక చోట పెట్టింది మణి. బెంగుళూరులో ఉన్నప్పుడు ఆ రికార్డ్‌ని బాబా కొరకు పదే పదే ప్లే చేసేవారు. బాబాకి చాలా ఇష్టమైన రికార్డిది. సంవత్సరం గడిచాక అంటే బెంగుళూరులో ఉన్నప్పుడు ఆహ్, సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో ఈ రికార్డ్‌ని ఎక్కువగా ప్లే చేసేవారు. అప్పుడే స్త్రీ మండలి వారు కూడా విన్నారు. తర్వాత ఇరిచ్‌కి కూడా ఒకసారి మనం చదువుకున్నాం ఈ పుస్తకంలోనే. ఇరిచ్‌కి వినిపించమంటారు బాబా. మణిని పిలిచి ఎక్కడ ఆర్నవాజ్ ఇంట్లో బొంబాయిలో ఉండగా వినిపించమంటారు. ఆయన ఎప్పుడు వినలేదు అంటే, అయితే విను అని చెప్పి మణిని పిలిచి వినిపించమంటే, ఆవిడ పాడి వినిపిస్తుంది. ఓహో! అలాగా ఇదా రికార్డు అని చెప్పి ఆయన గుర్తుపెట్టుకుంటాడు. సరే ఇప్పుడు ఆహ్, ఆ చ్ అంటే బెంగుళూరులో ప్లే చేసినటువంటి రికార్డు కనపడకుండా పోయింది. సంవత్సరం తర్వాత అది ఏమైందో తెలియలేదు. దాన్ని ఎక్కడ పెట్టిందో మనకి గుర్తులేదు. మరి ఎవరికైనా ఇచ్చారో, లేక ఎక్కడైనా పెట్టారో గుర్తులేదు. అది ఎలాగైనా తెప్పించుకోవాలి. అది బాబాకు ఇష్టమైనటువంటి పాట కదా! అంటే బాబా శరీరం వదిలిపెట్టేస్తారు. దాన్ని ప్లే చెయ్యాలి అనే ఆలోచన లేదు. కానీ అది బాబాకి ఇష్టమైన పాట. మన దగ్గర లేదు. అది ఎలాగైనా తెప్పించాలి అనే ఆలోచన మాత్రం మనకి వచ్చిందట. అందువలన ఇంగ్లండ్‌లో తన సోదరుడు 'ఆది జూనియర్' ఉండేవాడు. ఆయనకి చెప్పింది. "ఈ రికార్డ్‌ని తీసుకురావాలి లేదా ఎవరి చేతనా పంపించు" అని చెప్పింది. ఆయన లండన్‌లో చాలా చోట్ల వెతికాడు. కనపడలేదు. ఫ్రెడ్ మార్క్స్ అనేటటువంటి బాబా ప్రేమికుడికి ఆ పని అప్పగించాడు. ఫ్రెడ్ బాబా కొరకు చాలా పనులు చేసి పెట్టేవాడు. ఈ రికార్డ్ కొరకు అతడు ఆ లండన్‌లో ఉండేటటువంటి చిన్న చిన్న షాపులు, పెద్ద షాపులు అన్నీ తిరిగాడు. మూల మూలల్లో ఉన్న షాపుల్ని కూడా తిరిగాడు. ఎలాగైతేనే ఎక్కడో ఒక మూల ఒక షాపులో ఈ రికార్డ్ దొరికింది. పట్టుకున్నాడు. ఎలాగైతేనే సాధించాడు. 68లో ఆది ఇండియాకు పంపించాడు ఈ రికార్డ్‌ని. అలా రికార్డు మణి దగ్గరకు వచ్చింది. బాబా ప్రతి విషయం బాబాకి చెప్పాలి గదా! బాబా ఈ పోస్టొచ్చింది. దాంట్లో ఈ రికార్డొచ్చింది అని చెప్పారు. అయితే రికార్డ్‌ని ప్లే చేయమన్నారు బాబా. మండలి హాల్‌లో కుర్చీలో కూర్చొని ఉన్నారు. అప్పటికింకా మండలి హాల్‌కి వస్తూ ఉన్నారన్నమాట. గ్రామ్‌ఫోన్ ఆయన పాదాల వద్ద పెట్టారు. మణి అక్కడే కూర్చుని ఈ రికార్డ్‌ని ప్లే చేసింది. అది వీళ్ళు అంతకుముందు పాడిన అంటే గాయకుడు పాడినటువంటి పాట కాదు. అంటే పాట అదే కానీ, వేరే గాయకుడు పాడినటువంటి పాటను వీళ్ళు విన్నారు. కానీ ఒరిజినల్ పాట 'హచిన్సన్' అనేటటువంటి గాయకుడు పాడుతాడు. ఆ పాటే వీళ్ళకి దొరికింది. అంటే ఒరిజినల్‌గా పాడినటువంటి ఆ గాయకుని పాట దొరికింది వీళ్ళకి. ఆ పాడిన పాటను ప్లే చేస్తుంది మణి. బాబాకు ఇది చాలా నచ్చింది. బాబా అంటారు, అతని గొంతులో బాధ, తపన చాలా బాగా పలికాయి. అతని గొంతులోనే బాధ ఉంది.
లోతైన పరిపక్వమైనటువంటి బాధతో అతడు ఎంత బాగా పలికించాడో కదా! అంటూ బాబా మెచ్చుకున్నారు. అలా మొదటిసారి ఈ హచిన్సన్ అనేటటువంటి గాయకుడు పాడిన 'బిగిన్ ద బిగిన్' రికార్డ్‌ని బాబా తొలిసారి 68లో విన్నారు. తర్వాత ఆ రికార్డుని మళ్ళీ మణి మిగిలిన వాటితో సర్ది పెట్టాలి. అంటే ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకునేవారు మండలి వారు. అలా మణి ఈ రికార్డ్‌ని పాత రికార్డులతో కలిపి పెట్టాలి అని అనుకుంది. కానీ సమయం లేదు. ఆ సమయం లేకపోవడంతో ఆ రికార్డుని తన దుస్తుల మీద పైనే ఉంచేసింది. తర్వాత వారందరూ కూడా బాబాతో తీరిక లేకుండా ఉండేవారు. చాలా విషయాలు జరిగాయి. అదే సమయంలో మెహ్రా జన్మదినం, అమృత్ దారాల వివాహము, తర్వాత బాబా ఆరోగ్యం బాగోలేకపోవడము, ఇలా అనేక విషయాలలో తల నిమగ్నమై ఉండడం వలన మణి ఆ రికార్డుని లోపల పెట్టకుండా పైనే ఉంచేసింది. తర్వాత పెట్టుకుందాంలే అని అనుకుంది. బాబా శరీరం వదిలిపెట్టాక ఇరిచి రికార్డ్‌ని తీసుకురా అని చెప్పి గుర్తు చేశాడు. మళ్ళీ అనుకుంది. ఇరిచ్‌కి మతిపోయింది. ఈ సమయంలో రికార్డేమిటి అని అనుకుంది. మొదట కెమెరా తీసుకురమ్మన్నాడు. తర్వాత గ్రామ్‌ఫోన్ రికార్డ్ తీసుకురమ్మంటున్నాడు అని ఒక్క క్షణం ఆలోచించిన మణికి బాబా చెప్పినట్లుగా 'బిగిన్ ద బిగిన్' రికార్డ్ ప్లే చెయ్యాలి. ఇది మన కర్తవ్యం అంటూ ఆవిడకు అర్థమైంది. కానీ ఎక్కడా దాన్ని వెతకడం అని తన అల్మైరా ఓపెన్ చేయగానే తన దుస్తులపైనే ఆ రికార్డ్ ఉండడం గమనించి వెంటనే తీసుకొని వచ్చేసింది. జనవరి 31వ తేదీ సాయంత్రం మణి హచ్ పాడిన ఆ 'బిగిన్ ద బిగిన్' రికార్డ్‌ని బాబా శరీరం పక్కనే ఉంచి ప్లే చేసింది. 3 సార్లు ప్లే అయింది. తర్వాత దానిని వారితో పాటు మెహరాబాద్ తీసుకువెళ్లారు. బాబా స్ట్రెచర్‌తో పాటు క్యాబిన్‌లో ఉంచినటువంటి సమయంలో మణి ఆ రికార్డ్‌ని మళ్ళీ ప్లే చేసింది. అక్కడ మెహరా, మణి అలాగే కొద్దిమంది స్త్రీ మండలి వారు మాత్రమే బాబాతో కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమైందో తెలియనటువంటి ఆహ్, అయోమయ స్థితిలో మౌనంగా కూర్చుని ఉన్నారు. తర్వాత సమాధి లోపల బాబా శరీరాన్ని ఉంచిన తర్వాత కూడా కొన్ని రోజులు ఈ రికార్డ్‌ని ప్లే చేయడం జరిగింది. ఈ రికార్డు అవసరం ఉంటుందని తెలియకుండానే మణి దాన్ని ఇంగ్లండ్ నుండి తెప్పించడం, అలాగే చేతికి అందుబాటులో పెట్టుకోవడం చూస్తే బాబా అలాంటి అవసరం కలిగించారు. బాబాయే ఆమెలో ప్రేరణ కలిగించారు. బాబాయే దాని కొరకు ఏర్పాట్లు చేశారు అని మణి అర్థం చేసుకుంది. అందువలన మన జీవితాలలో ప్రతీదీ అంతే అంటోంది మణి. ఆయన చేతులలో మన జీవితాలను పెట్టినప్పుడు దేని గురించి చింతించనవసరం లేదు. ఆయనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందువలననే బాబా మనకందరికీ కూడా డోంట్ వర్రీ బీ హ్యాపీ అనేవారు. సలహా కాదు, ఆయనకు తెలుసు ఏంటి చెయ్యాలో. కాబట్టి మన బాధ్యతంతా కూడా ఆయన మీద వేసుకుని డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటే మనకేమైంది? హాయిగా మనం హ్యాపీగానే ఉండవచ్చు. కానీ మనం ఇంకా పూర్తి విశ్వాసంతో బాబా సందేశాన్ని అబ్జర్వ్ చేయలేం. ఎప్పుడైతే బాబా సందేశాన్ని డోంట్ వర్రీ బీ హ్యాపీ అనే సందేశాన్ని మన నిత్య జీవితంలో అమలు చేస్తామో అప్పుడే ఆ విశ్వాసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలదవుతుంది. మనం హాయిగా, నిశ్చింతగా ఉండడానికి అది తోడ్పడుతుంది. నిజానికి మణి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా మెహ్రాజాద్ డ్రైవర్ యూసఫ్ అనేటటువంటి వ్యక్తి కారు నడిపేవాడు. అతడు నడుపుతూ ఉండగా ఆమె వర్రీ అయ్యేది కాదు. అతనిపై నమ్మకముంచి పూర్తిగా హాయిగా విశ్రాంతి తీసుకునేది. అదే మరో డ్రైవరు నడిపితే జాగ్రత్తగా రోడ్డు పక్క నుంచి చూస్తూ మేకలొస్తాయా? గేదెలొస్తాయా? మనుషులొస్తారా? అడ్డంగా ఎవరైనా వస్తారేమో అని టెన్షన్‌తో ఉండేదట. అలా బిడ్డ
తల్లి చేతుల్లో ఉన్నంత సేపు తల్లి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు. తల్లి చంకలోనే ఉన్నటువంటి బిడ్డ, తల్లి ఎక్కడుంటే తనకేమి? తను పూర్తి రక్షణలో ఉంది. ఆ బిడ్డ పట్టించుకోడు. ఆ బిడ్డ ఎంత మాత్రము కంగారు పడడు. తల్లి చేతుల్లో తాను క్షేమంగా ఉంటానని నమ్మకం. ఆ విశ్వాసమే ఆ బిడ్డను రక్షిస్తుంది. కాబట్టి బాబా పట్ల మనం విశ్వాసం ఎలా ఉంచాలి? ఎందుకు ఉంచాలి అంటే ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఈ రికార్డ్‌ని అలాగే ఫిల్ముతో ఉన్నటువంటి కెమెరాని సిద్ధం చేసుకున్నారు. మనకి మండలి వాళ్ళకి తెలియకుండానే. కాబట్టి బాబా డోంట్ వర్రీ బీ హ్యాపీ నేనున్నాను మీకు అండగా అనడంలో అదే అర్థము అంటూ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే మనకి ఎంతో బలాన్నిస్తాయి. బాబా అండ మనకి నిత్యము ఉంటుంది అని నిరూపించేటటువంటి సంఘటనలివన్నీ. తర్వాత 1968వ సంవత్సరంలో మరో విషయం జరిగింది. మెహ్రా అప్పటి వరకు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అప్పటి వరకు పూర్తి ఏకాంతంలో ఉండేది. బాబా తప్ప ఇతర పురుషులను చూసి ఉండలేదు. నవజీవనంలో కూడా పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఏకాంతవాసంలోనే ఉండేవారు. అంటే వాళ్ళు పురుషులు 100 అడుగులు ముందు నడుస్తుంటే స్త్రీలు వెనకాల నడుస్తూ ఉండేవారు. లేదా వాళ్ళు రాత్రిళ్ళప్పుడు విశ్రాంతి తీసుకునే సమయంలో వీళ్ళందరూ కార్వాన్ బండిలో విశ్రాంతి తీసుకునేవారు. ఇలా స్త్రీలు మెహ్రా కూడా నవజీవనంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ పూర్తి ఏకాంతంలోనే ఉండేది. బాబా బాడీ డ్రాప్ చేయడానికి సరిగ్గా సంవత్సరం ముందు అంటే 1968 జనవరి 31వ తేదీన బాబా మెహ్రాని బయటకు రమ్మని పిలిచారు మెహ్రాజాద్‌లో. పురుష మండలి వారికి జై బాబా చెప్పమన్నారు. అలాగే 1969 మహాదర్శనం అంటే బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత దర్శనానికి గురుప్రసాద్‌లో దర్శనమిచ్చారు. అందరూ వెళ్లారు. అక్కడ ఆ పూనాలో గురుప్రసాద్‌లో మెహ్రా బాబా కోరినట్లుగా ఆ సమావేశం ప్రారంభానికి ముందు మైక్‌లో అంటే మైక్ దగ్గరకు వచ్చి అందరికీ జై బాబా చెప్పింది. సరే బాబా శరీరం వదిలిపెట్టాక బాబాతో బాబా పెంచుకుని బాబాకు అత్యంత ప్రియమైనటువంటి కుక్కలలో ఒకటైనటువంటి మస్తాన్ ఆయన కొరకు ఎలా దుఃఖించిందో మెహ్రా మెహర్ అలాగే 'హీ లవ్డ్ అస్ టు' అనేటటువంటి పుస్తకాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది బాబా శరీరం త్యాగం చేసిన తర్వాత తినడం మానేసింది. మెహ్రా దాన్ని బుజ్జగించి తినిపించేది. ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు స్త్రీ మండలి వారు. మహాదర్శనానికి పూనా వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో ఆ మస్తాన్ అనేటటువంటి కుక్క బాబాలో చేరిపోయింది. అలాగే అనేక సంఘటనలు చెప్తోంది మడి. ఇదన్నీ కూడా మండలి హాల్‌లో చెప్తున్నటువంటి విషయాలు. బాబాను విడిచి ఉండలేని ప్రాణులు ఎలా విలపించాయో, అలాగే ప్రాణం లేనివి కూడా బాబా శరీర త్యాగం యొక్క ప్రభావం వాటి మీద ఉంది అని అంటే దాని గురించినటువంటి ఆ ప్రభావితమైనటువంటి విషయం మణి మండలి హాల్‌లో చెప్తూ ఉండేది. మండలి వారంతా తన ప్రేమికులపై, తన సృష్టిపై, తను పెంచే జంతువులపై, మండలి వారిపై బాబా కురిపించే ప్రేమను ప్రత్యక్షంగా చూసేవారు. వాళ్ళు బాబా ప్రేమికులు అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మండలి వారి దగ్గర బాబా చాలా నీరసంగా ఉన్నట్లు కనిపించేవారు. ఎలా దర్శనమిస్తాను, ఈ ప్రేమికులందరూ వచ్చారు అంటూ ఎంతో బాధపడుతున్నట్లుగా కనిపించేవారు మండలి వారికి. "ఏం లేదు బాబా ఇరుచి మొదలైన వాళ్ళు, "ఏం పర్వాలేదు బాబా, నువ్వు చక్కగా దర్శనమివ్వగలవు" అంటూ ఆయనను లేపి 2 చేతులతోటి తీసుకొని వచ్చి అంటే ఆయనకి సాయపడి నడిపించుకొని వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ డయాస్ మీదకొచ్చేసరికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేది ప్రేమికుల్ని చూడగానే. అలాగే ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మండలి వారు చూస్తూ ఉండేవారు. అలాగే ఆయన ప్రేమ
పురుషులపై, స్త్రీలపై, పిల్లలపై ఎలా ఉండేదో, అలాగే ఆయన పెంచినటువంటి జంతువులపై ఎలా ఉండేదో, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రత్యక్షంగా తిలకించేవారు. అలాగే జంతువులు కూడా బాబా పట్ల వ్యక్తీకరించే ప్రేమను చూస్తుంటే వాళ్ళు ఎంతో ఆశ్చర్యం కలిగేది. అనేక ఫోటోల్లో మనకు కూడా నేటికి కనిపిస్తూ ఉంటుంది ఆ జంతువుల యొక్క ప్రేమ. కానీ ప్రాణం లేని వస్తువులు కూడా బాబా కొరకు చలనరహితంగా మారడం మండలి వారు చూశారు. ముఖ్యంగా మణి. 1969 జనవరి 31 తర్వాత బాబా వాడేటటువంటి గంట మోగడం మానేసింది. మణి బాబా లేని కారణంగా దాని గుండె పగిలిపోయి అది చనిపోయింది అని మండలి హాల్‌లో చెప్తూ ఉండేదట. తన చిన్న సోదరుడు ఆది, జూనియర్ ఆది 1968వ సంవత్సరంలో తన భార్యా బిడ్డలతో దారా పెళ్ళికి వచ్చేటప్పుడు ఒక గంటను బాబా కొరకు తెచ్చాడు. బాబా మండలి హాల్‌లో సోఫాలో కూర్చుని మణిని పిలవడానికై ఆ గంటను మొదటిసారి వాయించారట. లోతైన మధురమైన ప్రతిధ్వని ఆహ్లాదాన్ని కలిగించేలాగా ఆ గంట మోగింది. అంటే ఆ గంటలు అన్నీ ఒకే రకంగా మోగవు. కొన్ని గంటలు ఒక రకమైనటువంటి ఆ శబ్దం వాయించే రీతిలో కూడా ఉంటుంది. ఆ వాయించినప్పుడు ఆ శబ్దం తరంగాలుగా వినిపించేటటువంటి ఆ మధుర నాదం అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ గంట మధురంగా ప్రతిధ్వనించేదట. ఆ స్వరం ఆహ్లాదాన్ని కలిగించేది ఆ శబ్దం. అది అచ్చు అలల మీద తేలియాడే పక్షి రెక్కల శబ్దంలాగా మనోహరంగా ఉండేదట. ఇదంతా కూడా మణి వర్ణిస్తోంది. బాబా కూడా ఈ శబ్దాన్ని చాలా ఆనందించారు. చాలా బాగుంది దీని శబ్దం. మళ్ళీ వాయించు అని అన్నారట. తర్వాత బాబా చాలా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. జనవరి 14 నుండి హాల్లోకే రాలేదు. తన మండలి వారిని తన గదికి పిలిపించుకునేవారు. అలాగే స్త్రీ మండలి వారు కూడా వచ్చేవారు. అందువలన ఆ గంట మెహ్రా వరండాలో అంటే స్త్రీ మండలి ఉండేటటువంటి ఆ వరండాలో వేలాడదీశారు. బాబా మండలి వారిని పిలవమన్నప్పుడు మణి దాన్ని వాయించేది. మొదటి గంట మోతకే ఇరిచి పరిగెత్తుకొచ్చేవాడు. ఒక్కసారి ఆ గంట ఎంత ప్రాంప్ట్‌గా, ఎంత అలర్ట్‌గా ఉండేవాడో మనకర్థమవుతుంది రిచి. ఆ మొదటి గంట ఇలా టింగమని ఇంకా శబ్దం పూర్తవ్వకుండానే ఇరిచి పరిగెత్తుకొచ్చేవాడు. ఒకసారిట అతడు ఒక చెప్పే వేసుకొని పరిగెత్తుకొచ్చాడు. అంటే ఒక చెప్పు వేసుకునే లోపులోనే అతడు పరిగెత్తడం కూడా అయిపోయింది. ఆ చెప్పు అక్కడే ఉండిపోయింది. అలాగే ఒక చెప్పుతోటే వచ్చేసాడు. దాన్ని ఒకసారి మోగిస్తే ఆ శబ్దం ఒక నిమిషం వరకు తరంగాలుగా సాగేది. దానికంటే పెద్ద గంట కూడా ఆది తర్వాత పంపాడు. అది 1969 జనవరి 31న 10:30లకు మణి ఆ పెద్ద గంటను చివరిసారి మోగించింది. ఆ సమయానికి పురుష మండలి వారిని బయటకు పంపి మెహరాని లోపలికి రమ్మన్నారు. మణి మాత్రం అటు మెహరాతోనూ, ఇటు పురుష మండలి వారితోనూ బాబా దగ్గరే ఉండేది. ఆయన తన పని కొరకు ఆ వెసులుబాటు ఆమెకు కలిగించారు. అంటే మణి ఎప్పుడూ కూడా పురుష మండలి వారితోటి ఉండేది. స్త్రీ మండలి వారితోటి ఉండేది. గంట మోగగానే అంటే ఈ గంట గురించి మణి చెప్తోంది. ఈ గంట మోగినప్పుడు అంటే మొదట ఏ విధంగా మోగింది? మణి కోసం ఆ గంటను మోగించేవారని, తర్వాత పురుష మండలి వారి కోసం ఆ గంటను ఆహ్, మణి మోగించే వెంటనే పురుష మండలి వారు ముఖ్యంగా ఎరిచి పరిగెత్తుకొచ్చేవాడని, ఈ విషయాలన్నీ కూడా చెప్తోంది. ఈ గంట సంగతి మిగిలిన విషయాలు మళ్ళీ రోజు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. అన్ని కళ్ళకు కట్టినట్లుగా చక్కగా మాకు విశదీకరించి చెప్తున్నారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలండి. ఇప్పుడు అరుణ్ గారు ఉన్నారా అండి? జై బాబా అరుణ్ గారు. జై బాబా. విశ్వనాథం గారు బాబాకి
హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. अवतार मेहर बाबा की जय। जय बाबा नंबर के हो मेहर बाबा प्रियतमा मन सुहारती रे प्रियतमा मन सुहारती रे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వేడక నిన్ను ప్రేమించు దామను వేడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి కారా ఇహమే పరమై జై బాబా ఇహమే విశ్వనాథం గారు. సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय पवन अवतार मेहर बाबा की जय సారీ అండి నెట్ పోయింది అనేది అందుకని అదే మీరే మనం ఏం పాడుతున్నాను చేయలేమండి దానికి. అదే నెట్ నాకు అస్మాని పోతుంది అలాగే థ్యాంక్ యూ జై బాబా అండి. మొత్తానికి ఫినిష్ చేశారు కదా. నేను మొత్తానికి పాట finish కంటిన్యూ చేస్తున్నాను కానీ మనకి వినబడదు మీకు అది నెట్ డిస్కనెక్ట్ అయిపోతుందండి ఉమ్. జై బాబా అండి. చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగింపజేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు ఈ రోజు సమావేశం ఇంతటితో ముగిసింది. మళ్ళా మనం రేపు సాయంత్రం 4 గంటలకి అందరం కలుసుకుందామండి. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా.